జీతాలన్నీ కూడా. దాంతో గాడిదలు కొన్నాడండి. ఓ 25 గాడిదలు కొన్నాడు. ఈరోజు నెలకి 2-3 లక్షలు సంపాదిస్తున్నాడు. పెట్టుబడి అయితే ఒక 20 లక్షలు పెట్టాడు కానీ సంపాదన అద్భుతంగా ఉంది అంటాడు. ఏంటంటారా? మన పాలకి పోలిస్తే గాడిద పాలు 100 రెట్లు రేటు ఉన్నాయన్న విషయం తెలుసుకున్నాడండి. పాలు 60-65 రూపాయలు కదా, గాడిద పాలు 5,000 నుంచి 7,000 మధ్య ఉన్నాయండి. ఈ పాలు ఎవడు కొంటాడు అని మీకు డౌట్ రావచ్చు. గుజరాత్లో అయితే కొంటలేదు కానీ మన సౌత్ ఇండియాలో కొంటున్నారండి. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రాలో కొన్ని కంపెనీలు ఉన్నాయి. కాస్మెటిక్స్ తయారు చేస్తాయండి. కాస్మెటిక్స్లో గాడిద పాలను వాడతారు. చర్మ సౌందర్యం కోసం ఇంకా చాలా వాటికి వాడతారండి. అప్పట్లో క్లియోపాత్ర కూడా గాడిద పాలతో స్నానం చేసేదని. గ్రీకు యాన్షియంట్ వైద్యుడు ఒక ఆయన ఉన్నాడు, హిపోక్రేట్స్ అని. ఆయన కూడా గాడిద పాల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్తాడు. ఈరోజు కూడా మన ఆధునిక వైద్యం కూడా చెప్తూ ఉంటుంది కొన్ని చోట్ల గాడిద పాలని. సో మిమ్మల్ని గాడిద పాలు అమ్మమనట్లేదు, కానీ ఇలాంటివి కూడా ఆలోచించండి.